1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురుగారు పాత రోజుల్లో అయితే ఒక 60 ఏళ్ళు వచ్చాక రామాయణం, భగవద్గీత ఇవి చదవాలని వింటుండే. బట్ ఇప్పుడు రోజుల్లో అందరూ కూడా చిన్నతనం నుంచే నేర్పించండి అని మీలాంటి వాళ్ళ పెద్దలు, పేరెంట్స్ కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. అయితే పిల్లల విషయానికి వచ్చేసరికి రామాయణం మొదటగా నేర్పించాలా, భగవద్గీత మొదటగా నేర్పించాలా? రెండిట్లో ఏది మొదటగా స్టార్ట్ చేయాలి అంటారు? 60 ఏళ్ల తర్వాత రామాయణం గాని, భగవద్గీత గాని నేర్చుకోవడం అనేటటువంటిది పూర్వకాలంలో అనేది కాదు. వాస్తవంగా పూర్వకాలంలో చదువుకున్నప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా రామాయణం, భారతం, భాగవతం, అలాగే భగవద్గీత పాఠ్యాంశాల్లో ఉండేవి. ఉండేవా గురుగారు? ఉండేవి. హుహు. పూర్వకాలంలో అవే ప్రధానంగా ఉండేవి. అవును. తెలుగు వాచకంలో గాని, ఉపవాచకంలో గాని మా చిన్నప్పుడు కూడా మేము ఉన్నాయి. చదివారు. చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే పాఠ్యాంశాలలో భగవద్గీత కానీ, రామాయణం కానీ, భారతం కానీ ఇవేమీ ఉండవు. ఈ ఉండకపోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే మనిషి ఎదిగేటప్పుడు ఈ భగవద్గీత కానివ్వండి, రామాయణం కానివ్వండి, మనిషి యొక్క జీవనాన్ని సూచిస్తాయి. వాడు ఎలా బ్రతకాలి, తోటివారితో ఎలా మెలగాలి, వాడి యొక్క మనస్తత్వాన్ని ఏ సమయంలో వాడు ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఈ 4 కూడా మనిషి యొక్క జీవితానికి ఉపయుక్తమైనటువంటి గ్రంథాలు. అంటే ఒక దిశానిర్దేశం, ఒక దిశానిర్దేశం చేస్తాయన్నమాట. అయితే మొదటిగా పిల్లలకి భగవద్గీత నేర్పాలా, లేకపోతే రామాయణం నేర్పాలా? రెండూ కూడా ఉపయుక్తమైనటువంటివి. కాబట్టి భగవద్గీత నేర్పడం చిన్నపిల్లలకు అవసరం లేదు. వాస్తవంగా చిన్నపిల్లలకి అంటే భగవద్గీత ఒక 16 సంవత్సరాలు లేదా ఓ 15 సంవత్సరాలు వచ్చాక చదివితే, ఎందుకయ్యా అంటే బాల్యంలో రామాయణం నేర్చుకోవాలి. బాల్యంలో రామాయణం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే బాల్యంలో రామాయణం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే తండ్రి అంటే ఏంటి, తండ్రికి ఎలా విలువ ఇవ్వాలి, తండ్రి మాటకి ఎలా విలువ ఇవ్వాలి, అలాగే అన్నదమ్ములతోటి, తోబుట్టువులతోటి ఏ విధంగా జీవనం సాగించాలి, ఇవన్నీ కూడా రామాయణంలో నిక్షిప్తమైనవి. భక్తి అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి, ఏ విధంగా మనం జీవనం సాగించాలి, ఇవన్నీ కూడా రామాయణంలో ఉంటాయి. కాబట్టి చిన్నతనం నుంచి రామాయణం ముందు అలవాటు చేయాలి. ఓ 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిన తరువాత భగవద్గీత అంతా కూడా కర్మవాసి, వాడు ఆచరించే విధానం ఒక 16 ఏళ్ళు వచ్చిన తర్వాత నుంచే వాడు జీవనం మొదలు పెడతాడు. ఇప్పటిదాకా 16 ఏళ్ల ముందు వరకు కూడా తల్లి తండ్రి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఉండడం, వాళ్ళు చెప్పినట్టు వినడం, ఇవన్నీ చేస్తాడు. కాబట్టి ఇవన్నీ చిన్నతనంలో నేర్చుకుంటే భగవద్గీత 16 ఏళ్ళు వచ్చేటప్పటికి నేర్చుకున్నాడు అనుకోండి, వాడు లౌకికపరమైనటువంటి దేశంతో, రాష్ట్రంతో, తోటి ప్రజలతోటి ఎలా వాడు నడుచుకోవాలనేటటువంటిది చెప్పేది భగవద్గీత. కాబట్టి ముందుగా రామాయణం భగవద్గీత కన్నా ముందు రామాయణమే. కాబట్టి ముందు రామాయణం నేర్పాలి, తర్వాత భగవద్గీత నేర్పాలి. చాలా మంది పిల్లలు భగవద్గీత నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, పిల్లలందరికీ కూడా చక్కగా చెప్తున్నారు. అయితే ఈ చెప్పేటటువంటి వాళ్ళలో ఏదో శ్లోకం చెప్పేసి దాని అర్థం చెప్పేసి ఊరుకుంటున్నారు. దాని ఆంతర్యం చెప్పాలి. ఇప్పుడు 6 ఏళ్ల పిల్ల మనం టీవీలోను, యూట్యూబ్లోను వాటిలో చూస్తున్నాం. 25 శ్లోకాలు 30 శ్లోకాలు అనర్గళంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే దాన్ని బట్టి పట్టడం అంటారు. అర్థం ఏమవుతుంది, ఆ పిల్లకి ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు పరిత్రాణాయ సాధూనాం వినాశార్థ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అసలు ధర్మ సంస్థాపనం అంటే ఏంటో ఆ చిన్నపిల్లకి ఏం తెలుస్తుంది? ఎప్పుడైనా సరే పిల్లలకి కథగా ఉన్నటువంటి విద్య నేర్పాలి. కథగా ఉన్న విద్య ఏమిటి? రామాయణం. అప్పుడు ఏమవుతుందయ్యా అంటే ఇప్పుడు అన్నం తినేటప్పుడు కథలు చెప్తూ తల్లి పిల్లలకు అన్నం పెడుతూ ఉంటుంది. ఆ సమయంలో రామాయణం చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎదిగేటటువంటి ఆలోచనల్లో ఓహో ఇది కథ అంటే ఏ వయసు వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలో చెప్పేటటువంటిది విధానం, విద్యా విధానం. చిన్నపిల్లలకి రామాయణం చెప్తే, కథ రూపంలో చెప్తే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా ఒక అధ్యాయం చెప్పాం, బాలకాండ చెప్పాం ఓ రోజు, రెండో రోజు అయోధ్యకాండ అడుగుతారు. అమ్మ తర్వాత ఏమైంది చెప్పు, నిన్న చెప్పావు కదా అంటారు. అంటే వాళ్ళకి జిజ్ఞాస పెరుగుతూ ఉంటుంది. ఓ 15 ఏళ్ళు దాటాయి, వాడికి ఏంటి, ఇంకా వాడికి నువ్వు కథ రూపంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ రామాయణం కథగా వినడం వల్ల వాడికి ఆత్మజ్ఞానం కలిగిపోతుంది. ఈ 15 ఏళ్ళు వచ్చేటప్పటికి, ఈ 14-15 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాడికి ధర్మం అంటే ఏమిటి, సంస్థాపనం అంటే ఏమిటి, మళ్ళీ సంభవామి అంటే ఏంటి, ఇవన్నీ కూడా అర్థాలు తెలుస్తాయి. చిన్నపిల్లలకి ఏం తెలుస్తాయి అర్థం? ఆ వయసులో వాళ్ళకి ఏమీ అర్థం తెలియదు. కథ రూపంలో చెప్తే అర్థం తెలుస్తుంది. శ్లోక రూపంలో చెప్పేటటువంటి అర్థం ఎప్పుడు చెప్పాలంటే 15 ఏళ్ళు దాటే. ఆ ప్రకారంగా ముందు రామాయణం చెప్పాలి. ఓ 13 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిన తర్వాత భగవద్గీత చెప్పాలి. ఓ 20 ఏళ్ళు వచ్చాయి.
అప్పుడు భారతం చెప్పాలి. ఎందుకు? ఎందుకు? మహాభారతం అంతా కూడా కుటుంబపరమైనటువంటి సంబంధించి. కుటుంబ బాధ్యతలు, కుటుంబ వ్యవహారం కాబట్టి అప్పుడు చెప్పాలి. ఉమ్. వాడికి ఓ 30 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక భాగవతం చెప్పాలి. దేనికి? దేవుడి యొక్క తత్వం తెలుసుకోవటం కోసం. తెలుసు. ఇది విధానం అన్నమాట, విద్య నేర్పేటటువంటి విధానం. ఈ ప్రకారంగా మనం గనక ఒక ఫాలో అప్ చేయగలిగితే మంచి భవిష్యత్తు పిల్లలకు ఉంటుంది. తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరూ. ఖచ్చితంగా గురుగారు, ప్రతి పేరెంట్స్ కూడా ఈ విధానాన్ని ఫాలో అవ్వాలి మనం అమ్మా. కోరుకుందాం. గురుగారు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.